ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు వస్తున్నాయి. ఒక దేశం మరొక దేశంతో కలిసి ఉండడం అనేది ఇప్పుడు చాలా ముఖ్యంగా మన భారతదేశం మరియు ఆర్మేనియా దేశాల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అంటే స్నేహం ఇప్పుడు ప్రపంచం దృష్టిని అయితే ఆకర్షిస్తుంది. సో వీరిద్దరి మధ్య ఉన్న బంధం కేవలం మాటలకే పరిమితం కాకుండా చాలా గట్టిగా మారుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ రెండు దేశాలు ఒకరిని ఒకరు ఎంతగానో నమ్ముతున్నాయి. సో అందుకే ఇప్పుడు రక్షణ రంగంలో అంటే డిఫెన్స్ రంగంలో దేశ భద్రత విషయంలో ఇద్దరు కలిసి అడుగులు ఇస్తున్నారు. సో ఆర్మేనియా దేశానికి కొంతమంది శత్రువులు ఉన్నారు. సో ఆ శత్రువులకు భారత్ మరియు ఆర్మేనియా కలవడం అనేది అస్సలు ఇష్టం లేదు. సో భారత్ మరియు ఆర్మేనియా దేశాల అధికారులు కలిసినప్పుడల్లా ఆ శత్రువులకు ఏదో తెలియని భయం అయితే మొదలవుతుంది. సో తమ ప్లాన్స్ ఎక్కడ పాడైపోతాయి అని చెప్పేసి కంగారు పడుతుంటారు అన్నమాట. సో ఆర్మేనియా దేశ ఆర్మీలో అత్యున్నత స్థాయిలో ఉన్న ఒక పెద్ద అధికారి అంటే వారి చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ సో ఇప్పుడు మన భారతదేశ పర్యటనకైతే వచ్చారు. సో ఆయన ఈ పర్యటన చాలా సీరియస్గా సీక్రెట్గా సాగుతుంది. సో ఆయన ఇక్కడికి వచ్చి ఖాళీగా కూర్చోలేదు. మన దేశంలోని రక్షణ శాఖలో ఉన్న ప్రతి ఒక్క ముఖ్యమైన వ్యక్తిని ఆయన అయితే కలుస్తున్నారు. సో మొదటగా ఆయన మన భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారితో సీక్రెట్గా అంటే రహస్యంగా సమావేశమయ్యారు. సో వీరిద్దరి మధ్య జరిగిన చర్చలు చాలాసేపు సాగాయి. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడెక్కడ గొడవలు జరుగుతున్నాయి మరియు మన రెండు దేశాలు కలిసి ఆ గొడవలను ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద ఎక్కువగా డిస్కషన్ జరిగినట్లు సమాచారం. సో ఆర్మీని ఇంకా ఎలా పవర్ఫుల్ చేయాలి అనే మరి కొత్త రకమైన మోడర్న్ టెక్నాలజీని ఎలా వాడుకోవాలనే విషయాల మీద కూడా వీళ్ళు ఒక క్లారిటీకి వచ్చారు. సో ఈ మీటింగ్ వల్ల రెండు దేశాల మధ్య ఉన్న మిలిటరీ సంబంధాలు ఇంకా బలపడతాయని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. కేవలం ఆర్మీ చీఫ్తోనే కాకుండా ఆర్మేనియా అధికారి మన దేశపు సిడిఎస్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ని కూడా కలిసారన్నమాట. సో వీరి మధ్య కూడా చర్చలు ఇంకా లోతుగా ఉన్నాయి. సో ఈ రెండు దేశాలు కలిసి కొత్త ఆయుధాలను ఎలా తయారు చేయాలి అనే దాని మీద వీళ్ళు ఎక్కువగా డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది. సో దీన్నే జాయింట్ వెంచర్ అని అంటారు. అంటే రెండు దేశాల కంపెనీలు కలిసి ఒకే ఆయుధాన్ని తయారు చేస్తాయన్నమాట. సో దీనివల్ల రెండు దేశాలకు లాభం ఉంటుంది. ముఖ్యంగా మిలిటరీకి అవసరమైన హార్డ్వేర్ సామాగ్రిని ఎలా డెవలప్ చేయాలి అనే దాని మీద కూడా ఒక ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. సో ఇలా కలిసి పనిచేయడం వల్ల భవిష్యత్తులో యుద్ధాలు వచ్చినా చాలా ధైర్యంగా ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఆయుధాల తయారీలో మన దేశం ఇప్పుడు చాలా ముందుంది కాబట్టి ఆర్మేనియా మన సహాయం అయితే గట్టిగా కోరుతుంది. మరోవైపు ఎయిర్ ఫోర్స్ అంటే ఎయిర్ ఫోర్స్ విభాగానికి సంబంధించి కూడా చర్చలు అయితే జరిగాయి. సో ఆర్మేనియా అధికారి మన ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ గారిని కూడా కలిశారు. సో గాల్లో మన బలాన్ని ఎలా పెంచాలి మరియు ఒకరికొకరు యుద్ధ విమానాల విషయంలో ఎలా సహాయం చేసుకోవాలి అనే దాని మీద ఎక్కువగా డిస్కషన్ జరిగింది. సో ఎయిర్ ఫోర్స్ అనేది ఏ దేశానికైనా చాలా ముఖ్యం మరియు ప్రధానం. అలాగే రక్షణ శాఖ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్తో కూడా ఆయన మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. సో ఇలా వరుసగా జరుగుతున్న ఈ సీక్రెట్ మీటింగ్స్ చూస్తుంటే భారత్ మరియు ఆర్మేనియా మధ్య ఏదో ఒక పెద్ద జరగబోతుందనే విషయం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో ఈ చర్చలన్నీ కేవలం మాటలకే పరిమితం కాకుండానే త్వరలో ఆయుధాల రూపంలో మనకు కనిపించే అవకాశం అయితే ఉంది. ఆర్మేనియా దేశానికి మన భారతదేశంలో తయారైన ఆయుధాలంటే చాలా ఇష్టం మరియు ఆసక్తి. సో ముఖ్యంగా మన దగ్గర ఉన్న ప్రళయ మిసైల్స్ అంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో ఈ ప్రళయ మిసైల్ అనేది భూమి మీద నుండి అంటే ఎర్త్ మీద ఉన్న శత్రువుల్ని చాలా వేగంగా కొట్టగలదు. సో ఇది చాలా పవర్ఫుల్ ఆయుధం అనమాట. సో ఇలాంటి మిసైల్ తమ దగ్గర ఉంటే శత్రువుల నుండి తమ దేశాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పేసి ఆర్మేనియా నమ్ముతుంది అనమాట. సో ఇప్పటికే మన రెండు దేశాల మధ్య దాదాపు $1.5 బిలియన్ కంటే ఎక్కువ విలువైన డీల్స్ అంటే ఒప్పందాలు అయితే జరిగాయి. అంటే ఇది చాలా పెద్ద మొత్తం. రాబోయే రోజుల్లో ఈ డబ్బు ఇంకా అంటే ఈ డీల్ విలువ ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ఎందుకంటే ఆర్మేనియా మన దగ్గర నుండి ఇంకా చాలా రకాల మిలిటరీ సామాగ్రిని వెపన్స్ని కొనాలని చూస్తుంది. సో వాళ్ళు మన దేశపు టెక్నాలజీని మరియు మన ఆయుధాల నాణ్యతను చాలా మెచ్చుకుంటున్నారు మరియు ఎక్కువగా నమ్ముతున్నారు అనమాట. సో ఆర్మేనియాకు పక్కనే అజర్బైజాన్ అనే ఒక దేశం ఉంది. సో ఈ రెండు దేశాల మధ్య ఎప్పటి నుంచో సరిహద్దు గొడవలు అయితే ఉన్నాయి. సో అజర్బైజాన్ దేశానికి పాకిస్తాన్ మరియు టర్కీ వంటి దేశాలు అయితే సంపూర్ణ సహాయం అయితే చేస్తున్నాయి. అందుకే ఆర్మేనియా కూడా ఒక బలమైన మిత్రుడిని వెతుక్కుంటూ మన దగ్గరికి అయితే వచ్చింది. సో భారత్ ఇచ్చే ఈ సపోర్ట్ చూసి అజర్బైజాన్ దేశం అయితే ప్రజెంట్ చాలా భయపడుతుంది. ఎందుకంటే భారత్ ఇచ్చే ఆయుధాలు చాలా ఖచ్చితత్వంతో పనిచేస్తాయి. సో ఆర్మేనియా తన రక్షణ వ్యవస్థను అంటే డిఫెన్స్ సిస్టమ్ని బలోపేతం చేసుకోవడానికి భారత్ను ఒక నమ్మకమైన స్నేహితుడిగా అయితే భావిస్తుంది. మన దేశం కూడా ఏ దేశం మీద యుద్ధానికి వెళ్ళదు, కానీ ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేయడానికి మాత్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. సో అందుకే ఆర్మేనియాకు మనం అన్ని విధాలుగా తోడుగా నిలబడుతున్నాం. సో చివరిగా చెప్పాలంటే ఈ పర్యటన
భారత్ మరియు అర్మేనియా దేశాల మధ్య ఒక కొత్త చరిత్ర అంటే ఒక హిస్టరీని సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. సో రక్షణ రంగంలో మనం చేస్తున్న ఈ ప్రయాణం వల్ల మన దేశ ఆయుధాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వస్తుంది. సో మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రాం కింద మనమే ఆయుధాలు తయారు చేసి వేరే దేశాలకు అమ్మడం అనేది మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా మంచిది. సో ఇలాంటి మీటింగ్స్ వల్ల రెండు దేశాల మధ్య ట్రస్ట్ అయితే పెరుగుతుంది మరియు శత్రువులకు గట్టి సందేశం అంటే గట్టి మెసేజ్ అయితే వెళ్తుంది. సో ఫ్యూచర్లో అర్మేనియా మన దగ్గర నుండి మరిన్ని ట్యాంకులు మరియు మిసైల్స్ కొనే అవకాశం అయితే ఉంది. సో ఈ ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగితే రెండు దేశాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో ప్రపంచ శాంతికి కూడా ఒక మంచి అడుగు పడినట్లు అవుతుందన్నమాట.